హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది కదా, ఆ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఓకేనా? మనం నోటిఫికేషన్కి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ డే క్లాసెస్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరన్నా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ అయితే సజెస్ట్ చేయటం మర్చిపోవద్దు. ఓకేనా? చూడండి, మనకి ఆల్రెడీ షార్ట్ నోటీస్ అయితే వచ్చింది కదా. షార్ట్ నోటీస్ వచ్చిన తర్వాత మనకి నిన్నైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం జరిగింది, ఫుల్ నోటిఫికేషన్. మనకి చూడండి, సెకండ్ పేజీలో మనకి కంటెంట్స్ అయితే ఇచ్చారు. అంటే ఏ పేజీలో ఏమేమి ఉంది, దేని గురించి ఉందని చెప్పేసి నీట్గా కంటెంట్ అయితే ఇచ్చారు. మీరు దేంట్లో అయినా డౌట్ ఉంటే డైరెక్ట్గా ఆ పేజీకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయినా, ఎగ్జామినేషన్స్ ఫీజు అయినా. సో మీకు ఇందులో ఎక్కడ ఏ డౌట్ ఉన్నా మీరు చూసుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ మనం కొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం నోటిఫికేషన్లో. ఫస్ట్ డేట్స్ అయితే చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆర్ఆర్బి వెబ్సైట్స్. మనకి వెబ్సైట్లో అయితే నిన్న నోటిఫికేషన్ రిలీజ్ అవడం జరిగింది. బట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ఓపెన్ అవుతాయి అంటే ఈ రోజు నుంచి ఓపెన్ అవుతాయి అనమాట. మనం ఈ రోజు నుంచి అప్లికేషన్ మనకి అప్లై చేసుకోవచ్చు ఈ ఎగ్జామ్కి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, క్లోజింగ్ డేట్ ఎప్పుడంటే 13th October 2024. సో 13th October వరకు మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. బట్ ఇప్పటి వరకు వెయిట్ చేయొద్దు. మీరు మ్యాక్సిమం 15 days లోపు అప్లై చేయడం అయితే కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే మనకి ఆర్ఆర్బి సైట్ అయినా, ఎస్ఎస్సి సైట్ అయినా లాస్ట్లో చాలామంది అప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి మేబీ సర్వర్ బిజీ రావటం, ఓపెన్ అవ్వకపోవటం, సో ఇలాంటివి జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అప్లై చేయాలని కన్ఫామ్గా చేయాలనుకున్న వాళ్ళు ముందే అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, డేట్ ఫర్ ఫీజ్ పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్, దట్ ఈస్ 13/0/2024. సో ఇక్కడైతే కొంచెం క్లియర్గా ఇవ్వలేదు. అప్లికేషన్ ఫీజు అప్లై చేసిన తర్వాత పెట్టాలా, లేదా అప్లై చేసేటప్పుడు అప్లై పేమెంట్ చేయొచ్చు, ఆర్ మేబీ అప్లికేషన్ అయిపోయినా కూడా ఒక 2 days అయితే మనం పేమెంట్ చేసుకోవచ్చు. అది క్లియర్గా అయితే లేదు. నార్మల్ నోటీసుల ప్రకారం, నోటిఫికేషన్ ప్రకారం మనకి ఎప్పుడైనా ఫీజు పేమెంట్ అనేది 1 day ఎక్స్ట్రా ఇస్తారు కదా. సో మేబీ ఇక్కడ 2 days ఎక్స్ట్రా ఇచ్చారనుకోండి, మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు పే చేయొచ్చు. అప్లికేషన్ చేసిన తర్వాత లాస్ట్ డేట్ అయిపోయినా కూడా మీరు ఆల్రెడీ అప్లై చేసి ఓన్లీ ఫీజు పేమెంట్ ఒకటే చేయలేదనుకోండి, మీరు ఒక 2 days అయితే ఆ లోపు చేసుకోవచ్చు. 14, 15 ఈ 2 daysలో చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, డేట్ ఫర్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్ విత్ పేమెంట్ ఆఫ్ మోడిఫికేషన్ ఫీజ్. నోట్ ఇచ్చాడు, డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ క్రియేట్ అన్ అకౌంట్ ఫామ్ అండ్ ఆర్ఆర్బి కెనాట్ బి చేంజ్డ్. దీనికి ఏంటంటే మనం అప్లై చేస్తాం కదా, అప్లై చేసిన తర్వాత మనకి విండో ఫర్ కరెక్షన్, మనకి ఇంతకు ముందు రోజుల్లో ఇప్పుడు మనకి ఆన్లైన్ రానప్పుడే ఉండేది. ఒకసారి అప్లై చేసామంటే ఇంకా అది ఇంకా డీటెయిల్స్ వెళ్ళిపోయి మనం ఏదైనా మిస్టేక్ చేసినా మిస్టేక్లానే ఉండేది. బట్ మనకి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఒక 3-4 years నుంచి అనుకుంటా, ఆల్మోస్ట్ 2021 సీజన్ నుంచి పెట్టాడు, అంతకుముందు లేదనుకుంటా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏమన్నా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మిస్టేక్ చేస్తే మళ్ళీ 16th October నుంచి 25 October లోపు మీకు చేంజ్ చేసుకునే ఛాన్స్ అయితే దొరికింది. ఓకేనా? అది కూడా అన్ని డీటెయిల్స్ అయితే చేంజ్ చేయలేము. మనం క్రియేట్ అనే అకౌంట్ ఫామ్ క్రియేట్ చేసేటప్పుడు డీటెయిల్స్ ఇస్తాం కదా, అవి అండ్ ఆర్ఆర్బి చూస్ చేసుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ జోను, అహ్మదాబాద్ జోను, ఇలా డీటెయిల్స్ అయితే అదే జోన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం కదా. ఆ జోన్ సెలెక్షన్ అండ్ అకౌంట్ క్రియేషన్ చేసేటప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ అయితే చేంజ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ చూడండి, డేట్స్ ఫర్ సిబిటీస్ అండ్ అదర్ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ process shall be intimated from time to time through the websites of
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఆస్ లిస్టెడ్ ఎట్ ప్యారటన్. సో ఓకే, నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కానీ డేట్స్, ఎగ్జామ్ డేట్స్ కానీ, సో మీకు ఫర్దర్గా ఏదన్నా ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఏదైనా ఆర్ఆర్బీ బోర్డు రిలీజ్ చేస్తా, ఆ బోర్డు నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తా, నోటీస్ అయితే ఇస్తా అని చెప్పేసి చెప్పారనమాట. అండ్ మనకి ఈ ఎన్టీపీసీలో ఏమేమి జాబ్స్ ఉన్నాయో చూడండి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఈ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అని చెప్పేసి ఇది కొత్తగా పెట్టారనమాట. అంటే ఇంతకుముందు నోటిఫికేషన్లో ఈ జాబ్ ఇవ్వలేదు. ఇంతకుముందు ఏమి ఇచ్చామంటే కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు. సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, అది లెవెల్ 5. లెవెల్ 3లో అంటే ఇది గ్రాడ్యుయేషన్ లెవెల్ జాబ్. లెవెల్ 3లో ఇంటర్మీడియట్ లెవెల్ జాబ్స్లో అంటే +2లో మనకి కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ స్టేషన్ మాస్టర్, ఇది ఎప్పటి నుంచో మనకి అందరికీ తెలుసు నోటిఫికేషన్. నెక్స్ట్ గూడ్స్ ట్రైన్ మేనేజర్, దీన్ని మనం గూడ్స్ గార్డ్స్ అనొచ్చు. సో ఇంతకుముందు గూడ్స్ గార్డ్స్ అంటారు కదా, దాన్ని నేమ్ చేంజ్ చేసి గూడ్స్ ట్రైన్ మేనేజర్ అని చెప్పేసి పెట్టారు. నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఇది ఎప్పటిలాగా రిలీజ్ చేశారు. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఓకేనా. సో మనకి షార్ట్ నోటీస్లో మనకి +2 మీద కొన్ని జాబ్స్ అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కొన్ని జాబ్స్ ఇచ్చారు మనకి నోటిఫికేషన్. ఓకేనా, ఓన్లీ గ్రాడ్యుయేషన్ లెవెల్ జాబ్స్ అయితే ఇచ్చాడు. ఇంకో నోటిఫికేషన్ వస్తుంది +2 మీద. ఓకే, దాని గురించి అయితే వెయిట్ చేయాలి. ఇంకా చూడండి, ఇంకా చూస్తే వేకెన్సీస్ అయితే ఇచ్చారు. టోటల్ వేకెన్సీస్ చూస్తే మొత్తం 8113 అండ్ జాబ్ వైజ్ పోస్ట్ వైజ్ వేకెన్సీస్ ఇవి. ఇంతకుముందు మనకి ఏజ్ లిమిట్ 18 to 33 ఇయర్స్ ఉండే. కరోనా కారణంగా మనకి 18 to 36 3 ఇయర్స్ అప్పర్ ఏజ్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఓన్లీ ఈ నోటిఫికేషన్కి మాత్రమే. చూడండి, టు దిస్ సిఎన్ సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ మాత్రమే ఏజ్ అయితే పెంచడం జరిగింది. ఫ్యూచర్లో మళ్ళీ వచ్చే నోటిఫికేషన్కి 18 to 33 ఉండే ఛాన్స్ మాత్రమే ఉంది. ఓకేనా, అదైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 34-35 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే మీకు ఇదే మంచి అవకాశం, జాబ్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. కొంచెం బాగా హార్డ్ వర్క్ చేస్తే ఈజీగా జాబ్ అయితే కొట్టవచ్చు. నెక్స్ట్ చూడండి, గ్రాడ్యుయేషన్ పోస్ట్ విత్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ యూనివర్సిటీ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. డిగ్రీ కానీ అదే క్యాజువల్ డిగ్రీ కానీ దాని ఈక్వలెంట్ ఏజ్ చేసిన అండ్ ఏజ్ బిట్వీన్ 18 to 36 ఇయర్స్ ఉంటే ఈ నోటిఫికేషన్స్కి అయితే ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్ చూడండి, candidates waiting for final results of prescribed education qualification should not apply. సో మనకి ఎస్ఎస్సి నోటిఫికేషన్స్ ఎలా ఉండేవి, ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఆర్ఆర్బీలో వాళ్ళు ముందే నోటిఫికేషన్ చెప్పారు, ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోకూడదు, మీరు ఎగ్జామ్ రాసే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా కూడా అప్లై చేయడానికి అయితే వీల్లేదని చెప్పేసి చెప్పారు. ఓకే, నెక్స్ట్ చూస్తే మీరు ఎవరైనా అప్లై చేస్తున్న వాళ్ళు కంపల్సరిగా మీ ఓన్ నెంబర్ అయితే ఇవ్వండి. మీ ఓన్ నెంబర్ అండ్ మెయిల్ అన్నీ మీరు కరెంట్ యూజ్ చేస్తున్న యాక్టివ్ మొబైల్ నెంబర్, యాక్టివ్ మెయిల్ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే ఫర్దర్గా ఏ రిఫరెన్స్ అయినా మీకు మెసేజ్ రావటం, మెయిల్ రావటం మాత్రమే జరిగింది. సో మీరు ఆ మిస్టేక్స్ అయితే వేరే వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవ్వటం అండ్ జీమెయిల్స్ ఇవ్వటం, అవి తర్వాత మర్చిపోవటం, అలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఆల్రెడీ నాకు ఒక స్టూడెంట్ కలిసి అతను ఎస్ఎస్సి నోటిఫికేషన్కి మెయిల్ అయితే ఇచ్చాడు, ఇచ్చిన మెయిల్ని మర్చిపోయాడంట. సో అలాంటి ఒక ఎస్ఎస్సి కాబట్టి బోర్డు దగ్గరికి వెళ్తే కొంచెం చేంజ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఇస్తుంది. బట్ ఆర్ఆర్బీ అలా కాదు, ఆర్ఆర్బీ చాలా పెద్ద బోర్డు కదా. సో ఇంకా ఆర్ఆర్బీ నోటిఫికేషన్లోనే ఈ నోటిఫికేషన్లో ఇచ్చాడు,
మనం మొబైల్ నెంబర్ కానీ మెయిల్ చేంజ్ చేయటం అసలు వీలవుదని చెప్పేసి నోటిఫికేషన్లోనే ఇచ్చాడు. సో మీరు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ పాయింట్ చూస్తే, one application only is required to be submitted to the selected RRB for all its notified post in this season for that selected RRB. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, మనకి 5 జాబ్స్ ఉన్నాయి కదా, 5 జాబ్స్లో మీకు ఒక ఆర్ఆర్బి అంటే ఒక జోన్లో మీకు 5 జాబ్స్ ఉంటాయి కదా, మీరు ఒక అప్లికేషన్ ఇస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ జోన్కి అప్లై చేశారనుకోండి, సో దానికి ఒక అప్లికేషన్ ఇస్తే సరిపోతుంది, మీరు 5 జాబులకి ఎలిజిబుల్ అనమాట. సో మీకు ఏ జాబ్ వచ్చేదని చెప్పేసి మీరు ప్రిఫరెన్స్ పట్టుకుని బట్టి, ఫస్ట్ ప్రిఫరెన్స్ స్టేషన్ మాస్టర్ పెట్టారనుకోండి, మీ కట్ ఆఫ్ స్టేషన్ మాస్టర్కి వస్తే మీకు అది వస్తుంది. లేదా అలా మీరు ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకుంటారు, మీ ప్రిఫరెన్స్ని బట్టి మీ స్కోర్ని బట్టి మీకు జాబ్ రావడం అయితే జరుగుతుంది. అండ్ అలానే ఒక్కో క్యాండిడేట్ ఓన్లీ ఒక ఆర్ఆర్బికి మాత్రమే అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సికింద్రాబాద్ జోను, మీరు వేకెన్సీ ఎక్కువ అని చెప్పేసి వేరే జోన్లో అప్లై చేశారనుకోండి, మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి కుదరదు. అండ్ మీరు ఒక 5 to 10 years వరకు ఆ జోన్లోనే వర్క్ చేయాల్సి వచ్చింది. అది నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు వేరే జోన్లో నుంచి ఇంకో జోన్కి మినిమం 5 to 10 years అయితే పట్టిందనమాట. మేబీ అస్సలు ట్రాన్స్ఫర్ ఉండదని చెప్పాడు, బట్ సమ్ కేసెస్లో ట్రాన్స్ఫర్స్ అయితే జరుగుతాయి కదా, దానికి 5 to 10 years వరకు టైం పట్టే ఛాన్స్ ఉందని చెప్పేసి నోటిఫికేషన్ అని చెప్పారు. అండ్ కొంతమంది ఎక్కువ జాబ్స్ అని చెప్పేసి వేరే జోన్కి అప్లై చేసినాక అండ్ మీ ఓన్ జోన్కి అప్లై చేయాలని ట్రై చేయొద్దు, ఓన్లీ ఒక జోన్కి మాత్రం ఎలిజిబుల్. మీరు అలా చేస్తే ఏం చెప్పారంటే, విల్ లీడ్ టు రిజెక్షన్ ఆఫ్ ఆల్ అప్లికేషన్స్. సో మీరు అలా చేస్తే మీరు అప్లికేషన్స్ అన్నీ రిజెక్ట్ చేయబడటం జరుగుతుంది అనమాట. ఓకేనా. తర్వాత ఫర్దర్గా మీరు ఎగ్జామినేషన్ డిస్క్వాలిఫికేషన్, ఫ్యూచర్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి మిమ్మల్ని డీబార్ చేస్తారు. సో అలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. అండ్ ద సెలెక్షన్ ఆఫ్ ఆర్ఆర్బి వన్స్ ఎక్సైజ్డ్ షెల్ బి ఫైనల్. సో మీరు ఒక్కసారి ఆర్ఆర్బిని చూజ్ చేసుకున్నారంటే ఇంకా అదే ఫైనల్ అనమాట. సో మీరు జోన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు బాగా ఆలోచించి సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ జోన్లో ఎక్కువ జాబ్స్ ఉన్నాయో మీకు ఐడియా నోటిఫికేషన్ ఇచ్చారు కదా, అండ్ ఆ జోన్ లాంగ్వేజెస్ మీకు కొంతమంది ఒరిస్సాకి దగ్గరగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం సైడ్ మీకు ఆ జోను బెస్ట్ అనుకుంటే మీరు ఆ జోన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ 5 to 10 years వరకు అయితే ట్రాన్స్ఫర్ అయితే ఉండదు. ఓకేనా. జాగ్రత్తగా చూసుకొని అయితే అప్లై చేయండి. నెక్స్ట్ చూడండి, candidates can modify the application particulars except for 3 parameters. అవేంటంటే మనం చూజ్ చేసుకున్న ఆర్ఆర్బి, ఇచ్చిన ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్, ఈ 3 కాకుండా మిగతావి చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఈవెన్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ బట్ విత్ ఇన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ బై పేయింగ్ మోడిఫికేషన్ ఫీజు. ఓకేనా. మోడిఫికేషన్ ఫీజు పే చేస్తే మనం ఈ 3 డీటెయిల్స్ కాకుండా మిగతాది ఏమన్నా అయితే చేంజ్ చేసుకోవచ్చు అప్లికేషన్లో. ఈవెన్ ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్, RRB shall not entertain any representation of modification of the information furnished in the application. సో మీరు అప్లై చేసిన తర్వాత ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్, సో మీరు అప్లికేషన్ డేట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే తర్వాత మీరు మాడిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. సో చూడండి, మనం పైన డేట్స్ ఇచ్చినప్పుడు మనకేమిచ్చాడు, చూజ్ ఇన్ ఆర్ఆర్బి అండ్ మనం అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు అకౌంట్ ఫామ్లో ఇచ్చిన డీటెయిల్స్ అయితే మనం చేంజ్ చేసుకోవడానికి కుదరదని చెప్పాడు కదా పైన డేట్స్ ఇచ్చినప్పుడు. సో ఇక్కడ ఏం చెప్పాడు, ఈ అకౌంట్ ఫామ్ని మనం ఏం చేసాడంటే 13th లోపు అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. మోడిఫికేషన్ ఫీజు కట్టి 13th తర్వాత అయితే పే చేసుకోలేం. అదే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈవెన్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ బట్ విత్ ఇన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ submission of application by paying modification. However, after the last date of submission of application, RRBs shall not entertain any representation of modification of information furnished in the application. సో అర్థమైంది కదా. సో మీరు అప్లికేషన్ ఇచ్చిన డీటెయిల్స్ కూడా విత్ ఇన్ ద అప్లికేషన్ డేట్ అయితే మాడిఫై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పాడు ఫీజు పే చేసి.
ఓకేనా. అదే మనకి పైన ఇచ్చిన డేట్స్కి ఇక్కడ డేట్స్కి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అక్కడ ఏంటి 16 నుంచి 25 వరకు కరెక్షన్ చేసుకోవచ్చు అని చెప్పాడు. ఇక్కడ ఏంటి మళ్ళీ 13th లోపు మాత్రమే కరెక్షన్ చేసుకోవచ్చు అని చెప్పాడంటే మనకి అక్కడ నోట్లో క్రియేట్ అనే అకౌంట్ ఫామ్ ఉంది కదా, దాన్ని మనం చేంజ్ చేసుకోలేమని చెప్పేసి ఇచ్చాడు. బట్ ఇక్కడ ఏం చెప్పాడు, 13th లోపు అయితే ఆ క్రియేట్ అనే అకౌంట్ ఫామ్ను కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పాడు. బట్ 13 డేట్ చేంజ్ అంటే 13 తర్వాత అయితే మనం క్రియేట్ అన్ అకౌంట్ ఫామ్ను మాత్రం చేంజ్ చేసుకోలేం, అప్లికేషన్ని చేంజ్ చేసుకోలేమని అయితే చెప్పారు. నెక్స్ట్ పాయింట్ చూడండి, క్యాండిడేట్ మస్ట్ ఎన్షూర్ దట్ దే ఫుల్ఫిల్ ద ప్రిస్క్రైబ్డ్ మెడికల్ స్టాండర్డ్స్. సో మనకి ఈచ్ పోస్ట్కి మెడికల్ స్టాండర్డ్ ఇచ్చారు, A2, B2, C2 అని చెప్పేసి. ఓకేనా. మీరు అప్లై చేస్తున్న పర్టికులర్ పోస్ట్కి మెడికల్ స్టాండర్డ్స్ మీరు ఎలిజిబుల్ కాదో చూసుకోండి. ఓకేనా. ఒకవేళ మీరు లేజర్ ట్రీట్మెంట్ చేసుకుంటే మీరు A2కి వాటికి ఎలిజిబుల్ అయితే కాదు. అవి చూసుకొని మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు ఎలిజిబుల్ అయ్యే కేటగిరీలో మాత్రమే అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు లాస్ట్ మినిట్లో అప్లికేషను తీసుకోకపోవచ్చు, అలాంటి రష్ ఏమైనా ఉంటే చూసుకోకుండా ముందే అయితే అప్లై చేసుకోమని చెప్పాడు. టు అవాయిడ్ లాస్ట్ మినిట్ రష్, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ ఇన్ దేర్ ఓన్ టు రిజిస్టర్ అండ్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ మచ్ బిఫోర్ క్లోజింగ్ డేట్. ఓకేనా. లాస్ట్లో మ్యాక్సిమం గవర్నమెంట్ సర్వర్స్ అన్నీ కొంచెం సర్వర్ డౌన్ అవ్వటం, ఎక్కువ మంది ఓపెన్ చేయటం వల్ల అలాంటివి జరుగుతాయి కదా. సో మ్యాక్సిమం 15 days లోపే మీరు చేంజ్ చేసుకోవటానికి, అదే అప్లికేషన్ ఫినిష్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ చూడండి, ఎగ్జామ్ వచ్చేసరికి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు 2 అయితే ఉంటాయి. ఈ కన్ఫామ్గా అన్ని జాబ్స్కి అయితే ఉంటాయి. ఓకేనా. CPTs 2 అయితే అన్ని జాబ్స్కి ఉంటాయి. నెక్స్ట్ స్టేషన్ మాస్టర్కి అయితే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ CBAT అని ఉంటుంది. అది మనకి స్టేషన్ మాస్టర్కి ఈ టెస్ట్ ఉంటుంది. అండ్ టైపింగ్ స్కిల్ టెస్ట్, ఇది మనకి క్లర్క్ కమ్ టైపిస్ట్ అని ఉంది కదా, సో సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఇట్లా 2-3 జాబ్స్కి టైపింగ్ అయితే ఉంటుంది. ఓకేనా. చూడండి, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ స్టేషన్ మాస్టర్ అండ్ టైపింగ్ స్కిల్స్ టెస్ట్ ఫర్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. ఈ 2 జాబ్స్కి టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, దేర్ షెల్ బి 2 stage CBTs ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో వీళ్ళకి ఏంటంటే కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 2 stages డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని చెప్పాడు. ఓకే. నెక్స్ట్ చూడండి, టైర్ 1 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ టైర్ 1లో అటెండ్ చేస్తారు కదా, టైర్ 1 నుంచి టైర్ 2కి అయితే 1:15 రేషియోలో సెలెక్ట్ చేస్తా అని చెప్పారు. ఇది టైర్ 1 అనుకోండి. టైర్ 2కి ఎన్ని జాబ్స్ అయితే ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ 20K అనుకోండి. సో ఎంతమందిని తీసుకుంటారంటే 3 lakhs మందిని టైర్ 2కి సెలెక్ట్ చేస్తారనమాట. ఓకే. నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూడండి, టైర్ 2 అయిపోయిన తర్వాత ద షార్ట్ లిస్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ షెల్ బి టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 8 times ద వేకెన్సీస్. సో మనకి CBAT ఉంది కదా, దీనికి ఓన్లీ స్టేషన్ మాస్టర్ కదా ఇది. సో స్టేషన్ మాస్టర్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో ఆ వేకెన్సీస్ ఇంటూ 8 times అయితే సెలెక్ట్ చేస్తారని చెప్పాడు. అండ్ అలాగే మనకి అసిస్టెంట్ అకౌంట్ మనకి 2 jobs ఉన్నాయి, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఒకటి, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ అండ్ టైపిస్ట్ 2 jobs ఉన్నాయి కదా, వీటి వేకెన్సీస్ ఎన్ని ఉంటాయో ఇంటూ 8 times అయితే మనకి టైపింగ్ టెస్ట్కి క్వాలిఫై అయితే చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వెన్ ఏ క్యాండిడేట్ ఈస్ క్వాలిఫైడ్ ఇన్ స్టేజ్ 1 CBT అండ్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సబ్సిక్వెంట్ స్టేజెస్ ఎట్ OBC, SC, ST, EWS, హీ విల్ బి కంటిన్యూ. సో ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ OBCగా అప్లై చేశారనుకోండి, టైర్ 1 మీరు జనరల్లో అంటే జనరల్లో క్లియర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కట్ ఆఫ్ జనరల్కి మీకు 100 marksకి జనరల్కి 80 ఉందనుకోండి,
మీరు ఓబీసీ క్యాండిడేట్, మీరు ఓబీసీ కింద అప్లై చేశారు, ఓబీసీకి 70 ఉంది, మీరు 85 మార్క్స్ వచ్చింది అనుకోండి, అప్పుడేమవుతుంది, మీరు టైర్ 2లో, ఓకేనా, మీరు జనరల్కి ఎలిజిబుల్, ఐ మీన్ టైర్ 2 కట్ ఆఫ్ జనరల్కి మళ్ళీ 85, ఓబీసీకి 75 ఉందనుకోండి, ఓకేనా. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనుకోండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు టైర్ 1లో మీకు 85 వచ్చినాయి, టైర్ 2లో 100కి 95 వచ్చినాయి మీకు. సో మీరేంటంటే జనరల్ కట్ ఆఫ్ క్లియర్ చేశారు, అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా జనరల్ కట్ ఆఫ్ మీరు రీచ్ అయ్యారనుకోండి, సో మీకు జనరల్లో జాబ్ ఇస్తారనమాట. అప్పుడు మీకు ఓబీసీ సర్టిఫికేట్ అవసరం లేదు. ఒకవేళ మీరు టైర్ 1లో మీకు 71 వచ్చాయి అనుకోండి, అంటే మీరు జనరల్లో క్లియర్ చేయలేదు, ఓన్లీ ఓబీసీలో క్లియర్ చేశారు కాబట్టి మీరు నెక్స్ట్ నుంచి మీరు జనరల్లో క్లియర్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ కట్ ఆఫ్ 85 ఉంది, మీరు 90 మార్క్స్ తెచ్చుకున్న మీరు ఓబీసీ కిందే ఉంటారు, ఓకేనా, జనరల్ కిందకి రారు. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, మీరు ఒకవేళ మీరు కేటగిరీ అయినా సరే అన్ని జనరల్లో కట్ ఆఫ్ క్లియర్ చేస్తే మీకు ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయినా అప్పుడు మీ ఓబీసీ డాక్యుమెంట్స్ అసలు అడగరు, మీరు జనరల్లో క్లియర్ చేసిన, ఓకేనా. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కానీ ఎస్సీ ఎస్టీ ఎవరికైనా మీరు అప్లై చేసిన కేటగిరీ కాకుండా జనరల్లో క్లియర్ చేస్తే మీకు ఈ డాక్యుమెంట్స్ ఏమీ అడగడు, దానికైతే యూజ్ అవుతుంది మీరు అన్నిట్లో జనరల్లో కానీ క్వాలిఫై అయితే. నెక్స్ట్ చూడండి, వన్ బై థర్డ్ నెగిటివ్ మార్క్ అయితే ఉండిద్దని చెప్తున్నాడు చూడండి, 1/3 నెగిటివ్ మార్క్ అని చెప్పాడు. నెక్స్ట్ చూస్తే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు అన్నీ ఎక్కువ అప్లికేషన్స్ ఇవ్వద్దని చెప్పేసి మీరు చిన్న చిన్న చేంజెస్ చేసి అప్లై చేశారనుకోండి, దొరికితే మాత్రం మిమ్మల్ని డీబార్ చేసి ఫ్యూచర్ ఎగ్జామ్, ఆర్ఆర్బీ ఎగ్జామ్, ఆర్ఆర్సీ ఎగ్జామ్స్ అయితే రాయనివ్వరు అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బాగా గుర్తుపెట్టుకోండి, చాలామంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే, మీరు అప్లై చేసేటప్పుడు మీ 10th క్లాస్ సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకొని అందులో మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ కృష్ణసాగర్ అనుకోండి, నేను నా నేమ్ కృష్ణసాగర్ అని ఇస్తాను, అండ్ మా నాన్న పేరు గంగిరెడ్డి అంజిరెడ్డి అని ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి పేరుతో సహా నేను మా నాన్న పేరు ఫుల్గా గంగిరెడ్డి అంజిరెడ్డి అని చెప్పేసి ఇస్తాను. సో మీరు ఏం చేస్తారంటే, ఒక ఇంటి పేరు ఏముంది అని చెప్పేసి మీరు ఒమిట్ అయితే చేయొద్దు, యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో 10th క్లాస్లో అలానే దింపేయండి, ఓకేనా. ఏ చేంజెస్ అయితే చేయొద్దు మీరు, ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో లేనిపోని క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, నువ్వు ఎందుకు మీ నాన్న పేరు ఫుల్ నేమ్ ఎందుకు రాయలేదు, సో ఇవన్నీ అసలు నువ్వే నా క్యాండిడేట్ అని చెప్పేసి డౌట్లు అయితే రైజ్ అవుతాయి. బట్ మీరు ఎట్ ద ఎండ్ మీరు అవన్నీ క్లియర్ చేయొచ్చు, బట్ మనకు ముందే తెలుసు కాబట్టి ఆ అన్నెసెసరీ టెన్షన్స్ అయితే పెట్టుకోవద్దు, ముందే మీరు అన్నీ క్లియర్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. మీరు 10th ఎలాగుందో మీరు ఇంటర్ డిగ్రీలో కూడా మీ నేమ్ అలా ఉండేటట్టే చూసుకోండి. అండ్ అలాగే మీరు ఆధార్ కానీ పాన్ కానీ మీరు ప్రూఫ్ ఏదైతే సబ్మిట్ చేస్తున్నారో ఆ ప్రూఫ్ కూడా 10th ఎలాగుందో నేమ్ అండ్ డిఓబి సేమ్ అలాగుండేటట్టే చూసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎస్ఎస్సిలో డీవీ టూ ఇయర్స్ డీవీ కూడా కండక్ట్ చేశాను, ఓకేనా, అంటే డీవీలో ఒక స్టాఫ్గా ఉన్నాను. సో మీకు వచ్చే క్వశ్చన్లు అయితే ముందే చెప్తున్నాను, సో జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేడీ అనుకోండి, చాలామందికి పెళ్ళైన తర్వాత నేమ్ అయితే చేంజ్ చేస్తారు కదా, మీరు ఆన్లైన్ అప్లికేషన్లోనే చేంజ్ నేమ్ అని ఉంటుంది, అక్కడ మీరు చేంజ్ చేసుకుని నేమ్ ఇచ్చేయండి, ఓకేనా. అండ్ మీరు నేమ్ చేంజ్ అయినప్పుడు మనకి అఫీషియల్గా మనం నేమ్ చేంజ్ చేసుకుంటే పేపర్లో మనకి గెజిటెడ్ నోటీస్ అయితే ఇస్తారు, ఆ నోటీస్ కానీ లేదా మీకు ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్ అయితే ఉండాలి. లీగల్ డాక్యుమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సబ్ రిజిస్టర్ కానీ ఎవరో సైన్ చేసి ఇస్తారు కదా, సో ఆ డాక్యుమెంట్స్ ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, మీరు మనకి 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు ఉన్నాయి, తర్వాత సిబిఐటి ఉంది, కొంతమందికి టైపింగ్ ఉంది, డివి ఉంది. మీరు ఈ ప్రాసెస్ మొత్తం మీరు సైన్ ఏదైతే పెడతారో ఫస్ట్ ఈ ప్రాసెస్ మొత్తం సేమ్ సైన్ ఉండాలి, ఓకేనా. సో డిఫరెంట్ ఉన్నా ఏం కాదు, ఒక మీరు జెన్యున్ అయితే ఏం కాదు, కొంచెం డిఫరెంట్ ఉన్నా, బట్ ఎందుకంటే మీరు తర్వాత డిఫరెంట్ ఉందంటే ఏదో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి, ఎందుకంటే మీరు క్యాండిడేట్ మీరే కాదని చెప్పేసి వెరిఫికేషన్ అయితే చేస్తారు.
ఓకేనా. అయ్యి అన్నెసెసరీ టెన్షన్స్ అవన్నీ ఎందుకు. సో మీరు ఏదైతే సైన్ చేస్తున్నారో ఆ సైన్ జాగ్రత్తగా చేయండి. అండ్ బ్లాక్ క్యాపిటల్ లెటర్స్లో అయితే సైన్ చేయొద్దు. ఓకేనా. సో ఇక్కడ నోటిఫికేషన్ లెటర్ అయితే మే రిజల్ట్ ఇన్ క్యాన్సిలేషన్ ఆఫ్ క్యాండిడేచర్. సో క్యాండిడేచర్ని క్యాన్సిల్ చేస్తారని చెప్పేసి ఇస్తారు. బట్ రియాలిటీ అట్లా ఏమి ఉండదు, మీకు ఛాన్స్ అయితే ఇస్తారు. ఓకేనా. మీరు జెన్యున్ అయితే ఛాన్స్ అయితే ఉండిద్ది. బట్ మీరు ఈ అన్నెసెసరీ టెన్షన్లన్నీ ఎందుకు అనుకుంటే మీరు ఆ మిస్టేక్ అయితే చేయొద్దు. ఓకేనా. నేను ఈ మార్క్ చేసిన పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాను. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, లేదా నెక్స్ట్ వే క్లాస్ అని కొడితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ వస్తుంది, దాంట్లో జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ కూడా చూసుకోవచ్చు. ఓకేనా. మార్క్ చేసిన పీడిఎఫ్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ చూడండి. The options from the candidate of various post for which they are eligible in the opted RRB shall taken during submission of online application. సో ఇందాక చెప్పాను కదా, మనకి 5 పోస్టులు. మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది, ఓకేనా, పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడే తీసుకుంటారని చెప్పేసి చెప్పాడు. టేకెన్ డ్యూరింగ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఓకేనా. సో మీరు అప్లై చేసేటప్పుడు మీ నుంచి అయితే తీసుకుంటారు మీ పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే. ఓకేనా. సో జాగ్రత్తగా అన్ని పోస్టుల గురించి తెలుసుకొని మీరు అప్లై చేయండి. నేను జాబ్ ప్రొఫైల్స్ అయితే నేను ఒక 2-3 డేస్లో జాబ్ ప్రొఫైల్స్ అన్ని పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే. లేదా నీకు జాబ్ ఆర్డర్ అయినా నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను ఏది బెస్ట్ జాబ్ అని చెప్పేసి. సో దాని తర్వాత జాబ్ ప్రొఫైల్స్ మీరు ఆల్రెడీ హిందీలో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి, జాబ్ ప్రొఫైల్ అని కొడితే మీరు అన్ని జాబ్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి. ఇన్ కేస్ ఆఫ్ షార్ట్ ఫాల్ ఇన్ empanelment of candidates or other exigencies, RRB reserves the right to utilize the candidate down the merit list if required. ఏం లేదు, మనకి ఎస్ఎస్సికి ఆర్ఆర్బికి ఇంకోటి ఏంటంటే డిఫరెన్స్, మనకి ఇది ఆర్ఆర్బిలో లేదు బట్ ఎస్ఎస్సిలో ఉంది. సారీ, ఎస్ఎస్సిలో లేదు ఆర్ఆర్బిలో ఉంది. అదేంటంటే మీరు మెరిట్ లిస్ట్ కాకుండా డౌన్ ద మెరిట్ లిస్ట్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంది. దాన్ని రిజర్వ్ లిస్ట్ అంటారు కదా. సో ఆర్ఆర్బిలో రిజర్వ్ లిస్ట్ అయితే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూస్తే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అండర్గో ట్రైనింగ్ వెన్ ఎవర్ ప్రిస్క్రైబ్డ్ అండ్ డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ ఓన్లీ స్టైఫండ్ విల్ బీ పెయిడ్ as అప్లికేబుల్. సో మీరు ట్రైనింగ్ పీరియడ్లో ఏం చేయాలంటే మీకు శాలరీ అయితే ఉండదు. బట్ ఎస్ఎస్సిలో అయితే అట్లా ఏం కాదు, మీరు ఏ జాబ్ వచ్చినా మీకు ట్రైనింగ్ పీరియడ్లో కంప్లీట్ శాలరీ అయితే ఇస్తారు. సో ఇప్పుడు నేను ఇన్స్పెక్టర్ చేస్తున్నా, నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు 4 months కూడా నాకు ఫుల్ శాలరీ అయితే ఇచ్చారు. ఓకే. బట్ ఆర్ఆర్బీలో ఏంటంటే ట్రైనింగ్ అయితే శాలరీ అయితే స్టైఫండ్ అయితే ఇస్తారని చెప్పారు. బట్ శాలరీ అంటే ఎక్కువ ఉంటుంది, స్టైఫండ్ కొంచెం తక్కువే ఉంటుంది. ఓకేనా. అండ్ ఒకవేళ మీరు జాబ్ నుంచి వెళ్ళిపోవాలనుకుంటే మీరు షూరిటీ కానీ బాండ్ కానీ రాస్తారు కదా, ఆ అమౌంట్ పే చేసి వెళ్ళిపోవాలి రైల్వేస్కి అయితే. ఆ బాండ్ అయితే రాపించుకుంటారు ఎప్పుడైనా మీరు జాయిన్ అయ్యేటప్పుడు అయితే ఆ బాండ్ అండ్ షూరిటీ అయితే రాపించుకుంటారు. సో ఇది ఏంటంటే ట్రైనింగ్ పీరియడ్లో మీకు పెట్టిన ఎక్స్పెన్సెస్ అయితే అడుగుతారు, మరీ ఎక్కువ ఏం కాదు. మీకు ఒక హాస్టల్ ఇచ్చిన హాస్టల్లో సో అరౌండ్ తక్కువే ఉంటుంది, 1 lakh లోపు 70,000 ఎంత ఉంటుంది అనుకుంటా అరౌండ్. ఇది లాస్ట్ 2018 ఏఎల్పి జాయిన్ అయ్యేటప్పుడు, ఇప్పుడు అయితే ఎంత ఉంది ఎగ్జాక్ట్గా తెలియదు. ఓకేనా. సో తెలుసుకుని ఎప్పుడన్నా నేను టెలిగ్రామ్ గ్రూప్ అయితే పెడతాను. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవటం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ చూడండి. ఆర్డినర్లీ ఏ రైల్వే సర్వెంట్ షెల్ బి ఎంప్లాయిడ్ త్రూ అవుట్ సర్వీస్ ఆన్ రైల్వేస్ ఆర్, ఇందాక చెప్పాను కదా, మీరు ఫస్ట్ ఏదైతే చూస్ చేసుకుంటారో దాంట్లోనే సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి. నో రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్ టు అదర్ రైల్వే వుడ్ బి రిజిస్టర్డ్ టిల్ ద న్యూలీ అపాయింట్మెంట్ క్యాండిడేట్స్ కంప్లీట్ అట్లీస్ట్ 5 to 10 years ఆఫ్ సర్వీస్. సో మీరు ఒకవేళ వేరే జోన్లో కొట్టినా మీ రిక్వెస్ట్ అంటే ఇప్పటి వరకు జరిగిన దాంట్లో అట్లీస్ట్ 5 to 10 years సర్వీస్ అవ్వకుండా ఎవరిని ట్రాన్స్ఫర్ చేయలేదని చెప్పేసి
చెప్తుంది, ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఓకేనా, అది ఇందా చెప్పాను కదా మీకు. నెక్స్ట్ చూడండి, మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మీకు మీరున్న దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీస్కి అయితే మీరు ఎగ్జామ్ సెంటర్కి లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినా మెడికల్ దానికైనా వాళ్ళైతే స్లీపర్ క్లాస్ అయితే ఫ్రీ స్లీపర్ క్లాస్ ఇస్తారు. దానికి మీరు ఏం చేయాలంటే మీరు అప్లై చేసేటప్పుడే మీరు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో మీరు అప్లోడ్ చేసి మీరు ఆరిజిన్ స్టేషన్స్ అయితే మీరు చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గుంటూరు దగ్గర నీ స్టేషన్ అనుకోండి, మీరు ఆరిజిన్ స్టేషన్ అడిగినప్పుడు గుంటూరు చూస్ చేసుకుంటే మీకు ఒకవేళ మెడికల్ హైదరాబాద్ అనుకోండి, గుంటూరు నుంచి హైదరాబాద్కి ఫ్రీ టికెట్ అయితే ఉంటుంది. ఓకేనా, ఫ్రీ స్లీపర్ క్లాస్ టికెట్ అయితే ఇస్తారు. ఒకవేళ మీకు టైపింగ్ టెస్ట్ గుంటూరు టు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వైజాగ్ పడింది అనుకోండి, వైజాగ్ వరకు అయితే మీకు ఫ్రీ స్లీపర్ క్లాస్ టికెట్ అయితే ఇస్తారు మీరు. ఓకేనా, అండ్ మీరు ఎట్ ద టైం జర్నీ చేసేటప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే చూపించాల్సి ఉంటుంది. ఓకేనా, మిస్యూజ్ చేయడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 అప్లికేషన్లు పెట్టేసి, ఓకేనా, ఎస్సీ అప్లికేషన్ ఒకటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారనుకోండి, మీరు నార్మల్ అప్లికేషన్ పెట్టి వాడి టికెట్ మీద మీరు వెళ్ళటం, వాడు ఎగ్జామ్ రాయట్లేదని చెప్పేసి, సో అలాంటివి అయితే చేయొద్దు. ఓకేనా, ఇక్కడ ఏం చెప్పారంటే ఎనీ అటెంప్ట్ టు మిస్యూజ్ దిస్ ట్రావెల్ అథారిటీ షెల్ లీడ్ టు రిజెక్షన్ ఆఫ్ క్యాండిడేచర్. ఓకేనా, బట్ ఇవన్నీ ఆన్ పేపర్ ఉంటాయి. రిజెక్షన్ అంటే అక్కడ ఉండే టీసీ హ్యాండ్లో ఉండేది కాబట్టి నువ్వా కాదని చూడటం. బట్ అంత సేఫ్ సైడ్ ఎందుకంటే అలాంటి పనులు అయితే చేయొద్దు, రిస్క్లు ఎందుకు అంత కష్టపడి ప్రిపేర్ అవుతున్నప్పుడు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మెడికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు చూడండి. మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ ద పోస్ట్, మనకి పోస్ట్ ఇచ్చినప్పుడు అది ఏ స్టాండర్డ్ మెడికల్ కావాలని చెప్పేసి A1 A2 A3 అని చెప్పేసి ఇస్తారు. ఓకేనా, సో A2 అంటే ఉంది ఫిజికల్ ఫిట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్. ఓకేనా, అన్ని రెస్పెక్ట్స్లో ఫిజికల్గా ఫిట్ ఉండాలి. డిస్టెన్స్ విజన్ 6/9 6/9 వితౌట్ గ్లాసెస్, నో ఫాగింగ్ టెస్ట్. ఓకేనా, నియర్ విజన్ వచ్చేసి 0.6 వితౌట్ గ్లాసెస్ అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్ అండ్ మయోపిక్ విజన్. సో మీరు A2 పోస్ట్కి అయితే మీ ఐ నుంచి చిన్న ప్రాబ్లం కూడా ఉండొద్దని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేశాడు. ఓకేనా, చాలా టెస్ట్లు అయితే ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకొని మీరు పోస్ట్ అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ A2 ఉన్న జాబ్కి ఇచ్చారనుకోండి, మెడికల్ రిజెక్ట్ అయ్యారంటే మీకు కంప్లీట్గా ఏ జాబ్ రాకుండా పోతుంది. ఓకేనా, అది మాత్రం జాగ్రత్తగా చూసి ఇవ్వండి. నెక్స్ట్ A3 చూస్తే డిస్టెన్స్ విజన్ 6/9 6/9 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. సో గ్లాసెస్ ఉన్నా గ్లాసెస్ లేకపోయినా మీరు 6/6/9 ఉంటే సరిపోతుంది. పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ ఎక్సీడ్ 2D. సో మనం పెట్టుకున్న గ్లాస్ లెన్సెస్ అయితే 2D కంటే ఎక్కువ ఉండొద్దని చెప్పాడు. అండ్ నియర్ విజన్ వచ్చేసరికి 0.6 వితౌట్ గ్లాసెస్ అండ్ మస్ట్ పాస్ కలర్ విజన్ టెస్ట్ పాస్ అవ్వాలి, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్ అండ్ మయోపిక్ విజన్. సో ఈ టెస్ట్లు అయితే కామన్గా ఉన్నాయి A2కి A3కి. నెక్స్ట్ చూస్తే B2 సీటు. B2 వచ్చేసరికి 6/9 ఒకటి, 6/12 ఒకటి వితౌట్ గ్లాస్ అండ్ గ్లాస్ 4D కంటే ఎక్కువ ఉండొద్దని చెప్పాడు. నెక్స్ట్ నియర్ విజన్ అయితే 0.6 వితౌట్ గ్లాసెస్. వెన్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ ఫీల్డ్ ఆఫ్ విజన్, బైనాక్యులర్ విజన్ టెస్ట్ పాస్ అవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ చూడండి C2 చూస్తే డిస్టెన్స్ విజన్ వచ్చేసరికి 6/12 ఇంకోటి నిల్ వితౌట్ గ్లాస్. ఓకేనా, నియర్ విజన్ వచ్చేసరికి 0.6 కంబైన్డ్ విత్ ఆర్ వితౌట్ గ్లాస్ వేర్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, సో B2కి C2కి అయితే అంత హార్డ్గా ఏం లేదు, బట్ A2 A3 అయితే కొంచెం హార్డ్గానే ఇచ్చాడు.
మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఓన్లీ ఐకే ఇచ్చారు ఇక్కడ. సో రైల్వేలో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ మన బ్రెయిన్ కంటే కళ్ళు బాగుండాలి. నెక్స్ట్ చూడండి, candidates who have undergone LASIK surgery or any other surgery procedure to correct refractory error are not eligible for the post having medical standard A2 A3. సో A2కి A3కి అయితే మీరు ఏదైనా లేజర్ సర్జరీ చేయించుకున్నా ఎలిజిబుల్ కారని చెప్పారు. అండ్ candidates who have undergone LASIK surgery or any other surgery procedure to correct refractory error are eligible for the post having B2 C2. సో B2 C2కి అయితే మీరు లేజర్ ట్రీట్మెంట్ చేసుకుంటే ఎలిజిబులే, అదే A2 A3కి అయితే ఎలిజిబుల్ కాదు. ఓకేనా. సో మీకు పర్టికులర్గా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి పీడబ్ల్యూడికి మనకి IRMM అంటే ఇండియన్ రైల్వే మెడికల్ మెన్యూలో వాల్యూమ్ 1లో సపరేట్ మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఇచ్చారంట. అది డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకేనా. చాప్టర్ 5 ఇక్కడ లింకులు కూడా ఇచ్చాడు. బట్ మనం గూగుల్లో కొడితే వస్తాయి కదా, చూసుకోండి అవి. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ పీడబ్ల్యూడి క్యాండిడేట్ కానీ అయి ఉంటే. ఓకే. నెక్స్ట్ నేషనల్ సిటిజన్షిప్ ఇవన్నీ అవసరం లేదంతా. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి చూడండి, యూఆర్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ అయితే మీరు January 2nd 1989 ముందు అయితే పుట్టుండకూడదు. అలాగే January 1 2007 తర్వాత పుట్టుండకూడదు. ఇదంటే మ్యాక్సిమం మీరు 1819 తర్వాత పుట్టాలి. ఇది 1819. ఇది ఓబీసీ వాళ్ళకైతే 1986, ఇది 1989, ఇక్కడ 1984. సో ఇది అప్పర్ ఏజ్ లిమిట్, ఇది లోయర్ ఏజ్ లిమిట్. 2007 ముందు పుట్టుండాలి. అండ్ పర్టికులర్గా 1989 తర్వాత యూఆర్ఈడబ్ల్యూఎస్ అయితే, ఓబీసీ అయితే 1986 తర్వాత, SC ST అయితే 1984 తర్వాత అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. అండ్ బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్. అంటే మీరు 1 పుట్టుండొచ్చు 1/1/2007, అలాగే 2/1/1989 రోజు పుట్టిండొచ్చు. 2/1/19 ఓబీసీకి అయితే 2/1/1986 రోజు పుట్టిండొచ్చు. SC ST అయితే 2/1/1984 డే ఆ రోజు కూడా పుట్టిండొచ్చు. నెక్స్ట్ చూడండి, సో ఇవి ఏజ్ రిలాక్సేషన్ 3 years. ఓబీసీకి 3 years, ఇక్కడ 6 years. ఓకేనా. 3 years ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఫస్ట్ నార్మల్ ఓబీసీకి అయితే 3 years, SC ST 5 years. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీ హ్యావ్ పుట్ ఇన్ మోర్ దాన్ 6 years 6 months సర్వీస్ ఆఫ్టర్ అటెస్టేషన్ అంటే వాళ్ళకి యూఆర్ఈడబ్ల్యూఎస్ అయితే 3 years, ఓబీసీ అయితే జస్ట్ ఈ 3 యాడ్ అవుతాయి, దీనికి 3 years వస్తాయి. అంటే ఈ కేటగిరీలో 3 years. ఓకేనా. ఈ కేటగిరీలో 10 years ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఓబీసీ ప్లస్ పీడబ్ల్యూ అనుకో, 3 + 10. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఓబీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూ అనుకో, అప్పుడే ఉంటుంది 3 + 10 అంటే 16 years ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది. అలా అనమాట. ఓకేనా. మ్యాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ అందరికీ ప్రతి నోటిఫికేషన్ ఉండిద్ది కాబట్టి పెద్దగా చెప్పాల్సినంత అవసరం అయితే లేదు. నెక్స్ట్ చూడండి, నో ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అలౌడ్ టు SC ST OBC నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ అప్లయింగ్ అగెన్స్ట్ అన్రిజర్వ్డ్ వేకెన్సీస్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ అప్లై చేస్తున్నప్పుడు మీరు ఓబీసీ క్యాండిడేట్ అయినా సరే మీరు చూస్ చేసుకోలేదు అనుకో, ఓబీసీ అని యూఆర్ అనేది చూస్ చేసుకున్నారు అనుకో, అప్పుడు మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదని చెప్పేసి చెప్పారు. ఓకేనా. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా, మీరు ఏది ఇచ్చినా 10th ఉన్న డీటెయిల్స్ ప్రకారం మాత్రం ఇవ్వాలని చెప్పేసి. సో అది మళ్ళీ ఆ పాయింట్ మళ్ళీ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, అప్లికేషన్ ఫీజు చూడండి. ఓన్లీ యూఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే అండ్ ఓబీసీ ఓకేనా, వీళ్ళకి 500 ఎగ్జామినేషన్ ఫీజు. మీరు ఫస్ట్ స్టేజ్ 1 రాసిన తర్వాత 400 రిఫండ్ అయితే అవుతాయి. నెక్స్ట్ పీడబ్ల్యూడి ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు SC ST మైనారిటీ కమ్యూనిటీస్
సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓబీసీ అందరూ మైనారిటీ కమ్యూనిటీస్ ఏం కాదు, ఓకేనా. ఎస్సీ ఎస్టీ అండ్ ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈబీసీ వేరు, ఈడబ్ల్యూఎస్ వేరు, ఓబీసీ వేరు. సో ఈ డీటెయిల్తో కన్ఫ్యూజన్ అయితే అవ్వద్దు, ఇవన్నీ డిఫరెంట్. నేను చెప్పాను కదా ఇక్కడ మీరు మైనారిటీ కమ్యూనిటీస్ కాని వాళ్ళు ఓబీసీలు చాలామంది ఉంటారు, చాలా కమ్యూనిటీస్ ఉంటాయి. సో మీరు ఆ కమ్యూనిటీ కాదో లేదో చెక్ చేసుకొని ఫీజు పేమెంట్ అయితే చేయండి. వాళ్ళు ఇస్తారు కదా, చూస్ చేసుకోండి ఫస్ట్. మీరు ఒకవేళ రాంగ్గా చూస్ చేసుకున్నారంటే మీరు భారీ మూల్యం చెల్లించక తప్పదు, ఓకేనా. నెక్స్ట్ చూడండి, మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది అందరికీ తెలుసు. ఈబీసీ అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్, అంటే మీ యాన్యువల్ ఇన్కమ్ 50,000 కంటే తక్కువ ఉండాలన్నమాట. మీకు ఇన్కమ్ అండ్ అసెట్ నోట్ డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు అందులో ఇన్కమ్ 50,000 కంటే తక్కువ ఉంటే అప్పుడు మీరు ఈబీసీ కేటగిరీకి బిలాంగ్ అయినట్టు, ఓకేనా. చూడండి అదే ఇచ్చాడు చూడండి ఇక్కడ. ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ క్యాండిడేట్స్ ఆర్ దోస్ హూ హ్యావ్ యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ 50,000. Candidates having BPL card and Izzat MST are also eligible for fees concession under EBC. సో బిలో ప్రావర్టీ లైన్ కార్డ్ అని ఉందనుకోండి, వాళ్ళు ఈబీసీ కింద. అండ్ ఇజ్జత్ ఎంఎస్టీ మేబీ ఇది సమ్ రిలేటెడ్ టు ముస్లిమ్స్ అనుకుంటున్నా, నాకైతే అంత ఐడియా లేదు ఇజ్జత్ ఎంఎస్టీ అనేది. సో వాళ్ళు కూడా ఈబీసీ కింద అయితే ఫీజు కన్సెషన్ అయితే పొందవచ్చు, ఓకేనా. ఈబీసీకి రిజర్వేషన్ లేదు జాబ్స్లో, ఓన్లీ ఫీజు కన్సెషనే, అది కూడా 250 కదా. సో ఆ 250 రిఫండ్ అవుతాయి అనుకోండి. బట్ రిస్క్ ఎందుకు అనుకుంటే మీరు 500 పే చేయొచ్చు మీకు తెలియకపోతే. అండ్ ఈబీసీ మీరు ఒక డాక్యుమెంట్ తీసుకోలేకపోయినా అప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది, ఓకేనా. సో ద ఈబీసీ క్యాండిడేట్ సీకింగ్ ఫీజ్ కన్సెషన్ షుడ్ ఫిల్ ఇన్ ద రిలవెంట్ సర్టిఫికేట్ అండ్ కార్డ్ నెంబర్. సో మీ కాడ ఇన్కమ్ అండ్ అసెస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఫిల్ చేసేటప్పుడు మీరు ఫీజు కన్సెషన్ కావాలంటే ఆ డాక్యుమెంట్ నెంబర్ కానీ కార్డ్ నెంబర్, బీపీఎల్ కార్డు ఉంది కదా, ఆ కార్డ్ నెంబర్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది, ఇష్యూ డేట్ ఇవ్వాల్సి ఉంటుంది, అండ్ ఇష్యూయింగ్ అథారిటీ అండ్ ప్లేస్ ఆఫ్ ఇష్యూ అండ్ స్టేట్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఈబీసీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి కన్ఫ్యూజ్ అవ్వద్దని చెప్పేసి అయితే ఒక లైన్ ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, the certificate should specifically indicate that they do not belong to the persons or sections mentioned in column 3. సో ఇది ఎందుకు ఏమిటంటే చాలామందికి మీరు ఎస్ఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఒకవేళ నోటిఫికేషన్ డేట్ దాటిపోతే ఏం చేయాలని చెప్పాను, మీరు ఫిజికల్గా నోటిఫికేషన్లో ఫామ్ ఉంటుంది ఓబీసీది, ఆ సబ్మిట్ చేసి వాళ్ళు అడిగిన ఫామ్ లైన్స్ ఉంటాయి కదా ఫిల్ చేసుకోండి అని చెప్పాను కదా. సో చూడండి అవి అలా పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఓఎం నెంబర్, ఇది ఓఎం నెంబర్ అండ్ ఇది అండ్ ఇది. సో దానికోసం మీకు డేట్స్ ఉండటానికి నేను ఈ కాలంలో అయితే సెలెక్ట్ చేశాను. సో చాలామంది ఓబీసీ గురించి డౌట్స్ అడుగుతుంటారు కదా, ఒకవేళ మీరు ఓబీసీ సర్టిఫికేట్ లేకపోయినా మీరు అప్పటికప్పుడు ఫిజికల్ ఫామ్లో ఇవన్నీ ఫిల్ చేసుకొని మీ నేమ్ ఫిల్ చేసుకొని ఎంఆర్ఓ చేత అయితే సైన్ అయితే చేయించుకోవచ్చు, ఓకేనా. సచ్ క్యాండిడేట్ షుడ్ ప్రొడ్యూస్ ఏ వ్యాలిడ్ ఓబీసీ సర్టిఫికేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ డ్యూరింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఓబీసీ క్యాండిడేట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అప్పుడు మాత్రం ఓబీసీ సర్టిఫికేట్ చూపించాలని ఉంచారు. ఫర్దర్ ఇన్ అడిషన్ టు ద కమ్యూనిటీ సర్టిఫికేట్ ఏ డిక్లరేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్, ఓకేనా. ఇక్కడ ఏం చేశారంటే కింద ఎనెక్సర్లో మీరు ఓబీసీకి చెందినట్టు డిక్లరేషన్ ఫామ్ కూడా ఉంది, ఆ డిక్లరేషన్ ఫామ్ కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి చెప్పాడు ఫిల్ చేసి. సో అది మీరు ఆ ఎనెక్సర్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు, ఓకేనా. ఇక్కడ ఈ రెడ్ లైన్లో చూడండి, ద సర్టిఫికేట్ ప్రొడ్యూస్డ్ షెల్ నాట్ బి ఓల్డర్ దాన్ 1 year ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2025 ఆగస్ట్లో జరుగుతుంది అనుకోండి, మీ డాక్యుమెంట్ అనేది దానికంటే మ్యాక్సిమం 1 year లోపు మాత్రమే ఉండాలి. 1 year కంటే ఎక్కువ దాటిందంటే అది వ్యాలిడ్ అవ్వదు, ఓకేనా. ఇది ఒక నైస్ ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు కంపేర్ టు ఎస్ఎస్సిలో ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ టైంలో ఉండాలని చెప్పి చెప్తారు,
అదే ఇది అనుకోండి, మీకు డీవీ అప్పటికి మీ దగ్గర ఓబీసీ లేకపోయినా అప్పటికప్పుడు తీసుకున్నా సరిపోతుంది. ఓకేనా. సో ఇది ఎలా అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు ఈడబ్ల్యూఎస్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ అని కానీ ఓబీసీ ఎన్ని ఇయర్స్ అని కానీ అదైతే క్లారిటీగా అయితే ఇవ్వలేదు. ఓకేనా, అది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. బట్ ఓబీసీకి ఓకే క్లారిటీ ఇచ్చాడు 1 ఇయర్ కంటే ఎక్కువ ఉండొద్దని. సో ఈడబ్ల్యూఎస్ క్లారిటీ అయితే మేబీ అంత క్లారిటీగా అయితే లేదు. చూద్దాం ఇంకా కింద ఏమైనా ఇచ్చాడేమో. అది కింద కూడా చూసాను. ఈడబ్ల్యూఎస్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఈడబ్ల్యూఎస్ అంటే ఫ్యామిలీ మెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో 18 ఇయర్స్ కంటే తక్కువ ఉంది అనుకోండి, వాడు మాత్రం ఫ్యామిలీ మెంబర్ కింద వస్తాడు. ఓకేనా, వాళ్ళ పేరెంట్స్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆస్పిరెంట్ ఉన్నాడు అనుకోండి, వాడికి 25 ఇయర్స్ అనుకోండి, అండ్ వాడి తమ్ముడు 20 ఇయర్స్ అనుకోండి, అతని ఫ్యామిలీ కింద వచ్చేది ఎవరంటే వాళ్ళ అమ్మ నాన్న అతను మాత్రమే. వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ కింద రాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ల్యాండ్స్ ఉంటే వాళ్ళ తమ్ముడి పేరు మీద ఉంటే ఇతనికి సంబంధం ఉండదు కాబట్టి ఈడబ్ల్యూఎస్ అయితే తీసుకోవచ్చు అకార్డింగ్ టు రూల్ మాత్రమే. ఓకేనా, అది రూల్కి అగనెస్ట్ ఏం కాదు. సో మీకు అథారిటీ ఇచ్చాడు. అకార్డింగ్లీ దే హ్యావ్ టు ఫిల్ అప్ ద సర్టిఫికేట్ నెంబర్, డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ సర్టిఫికేట్, డిస్ట్రిక్ట్ అథారిటీ. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలని చెప్పాడు. ఓబీసీ అప్పుడు కూడా ఎలా అని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ ఒక 3-4 ఇయర్స్ మనకి లాస్ట్ నోటిఫికేషన్ లాగా 3 ఇయర్స్ డిలే అయింది అనుకోండి, అప్పుడు కాంట్రరీ అవుతుంది కదా. ఆ రెడ్ లైన్లో ఏం చెప్పాడు, ద సర్టిఫికేట్ ఆఫ్ ప్రొడ్యూసర్ షెల్ నాట్ బి ఓల్డర్ దాన్ 1 ఇయర్ ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇప్పుడు మనకి ఓబీసీ ఇప్పుడు ఇవ్వాలంటే ప్రజెంట్ మన దగ్గర ఓబీసీ డాక్యుమెంట్ ఉండాలి, సర్టిఫికేట్. ఓకే, ఒకవేళ లాస్ట్ టైం నోటిఫికేషన్ అలా జరిగితే 2-3 ఇయర్స్ పట్టిందంటే డీవీ అప్పుడు మన దగ్గర ఓబీసీ నోటిఫికేషన్ ఇంకోటి ఉండాలి. ఆ రెండు నెంబర్స్ సేమ్ అవ్వవు కదా. మేబీ ఇది నాకు తెలిసి డిక్లరేషన్ ఫామ్ గురించి చెప్పాడేమో. అదైతే కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఉంది. లేదా 1 ఇయర్ లోపు అయిపోతే ఓకే, నో ప్రాబ్లం. ఈ డిక్లరేషన్ ఫిజికల్ ప్రామిట్ హ్యాస్ టు బి ఫర్నిష్డ్ డ్యూరింగ్ డాక్యుమెంట్ దట్ హీ ఆర్ షీ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ criminal year. That certificate produced shall not be older than 1 year at the time of documentation verification. In case of not complying to this stipulation, their claim reserve status of OBC and shall not be entered. Such kind of ఇది ఓబీసీ గురించే చెప్పాడు. బట్ క్లారిటీ అయితే లేదు. 1 ఇయర్ లోపు నోటిఫికేషన్ అయిపోతే ఓకే, లేకపోతే మీరు అక్కడ ఇచ్చిన ఓబీసీ నెంబర్, అక్కడ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ రెండు అయితే తీసుకెళ్ళండి. ఓకేనా, సేమ్ నెంబర్ మీద మళ్ళీ ఓబీసీ వస్తుందని నాకు అంత ఐడియా లేదు. బట్ సేమ్ నెంబర్ మీద వస్తే ఓకే. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఏమిచ్చాడు, ఓబీసీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. సచ్ క్యాండిడేట్ ప్రొడ్యూస్ వాల్యూ ఓబీసీ ఉందా ఫర్దర్ అండ్ కమ్యూనిటీ డిక్లరేషన్ ప్రిస్క్రైబ్ ఫ్రమ్ ఇట్. సారీ మనకి ఓబీసీకి డీటెయిల్స్ ఆ అప్లికేషన్లో ఫిల్ చేయమని చెప్పేసి అయితే ఇవ్వలేదు అనుకుంటా. ఒకసారి పైకి వెళ్దాం. ఇందాక ఏబీసీకి ఇచ్చాడు కదా. ఓకే, మనకి ఆన్లైన్ అప్లికేషన్లో అయితే ఫిల్ చేయమని ఇవ్వలేదు. అది ఏబీసీకి ఇచ్చాడు, ఓబీసీకి ఇవ్వలేదు. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ ఈడబ్ల్యూఎస్కి అయితే మీరు ఏం చేస్తారంటే, మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చేటప్పుడే మీరు డాక్యుమెంట్ అయితే ఇవ్వాలి. యూ హ్యావ్ టు ఫిల్ అప్ ద సర్టిఫికేట్ నెంబర్, ఎక్కడ ఇష్యూ చేసిన అథారిటీ, డిస్ట్రిక్ట్, స్టేట్ ఆఫ్ ఇష్యూ, ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇవ్వాలి. ఫర్దర్ దిస్ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ వ్యాలిడ్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ డ్యూరింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొడ్యూస్ అయితే చేయాలి. ఓకేనా, ఇందాక మీకు చెప్పాను కదా, ఓబీసీ అయినా మీరు ఈడబ్ల్యూఎస్ అయినా మీరు ప్రతి ఎగ్జామ్ జనరల్లో క్లియర్ చేశారంటే మీరు రిజర్వేషన్ కింద రారు. ఓకేనా, సో మీరు ఓబీసీ క్యాండిడేట్ అయ్యి జనరల్లో కానీ మీరు అన్ని టైర్ 1 టైర్ 2 అన్ని జనరల్లో క్లియర్ చేస్తే
మీకు జనరల్లోనే ఇస్తారు జాబ్, ఓబీసీ కింద అయితే ఇవ్వరు. ఓకేనా. ఆల్ క్యాండిడేట్స్ కన్సిడర్స్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి. హారిజంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ ఎంత ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ నార్మల్గా మన డిసేబిలిటీస్ గురించి ఇచ్చాడు. స్క్రైబ్ కావాలా, స్క్రైబ్ గురించి ఇచ్చాడు. ఓకేనా. సో ఇంకా మెయిన్గా చూడాల్సింది ఏంటంటే, సో సిలబస్, ఎగ్జామినేషన్ ప్రొసీజర్. ఎగ్జామ్ ప్రొసీజర్ ఏంటంటే చూడండి, ఏమిచ్చాడు మనకి. ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే 90 minutes, జనరల్ అవేర్నెస్ 40 questions, మ్యాథ్స్ 30 questions, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 questions. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 అనమాట. ఓకేనా. స్క్రైబ్ ఉంటే మీకు 120 minutes అయితే ఉంటుంది. నెగిటివ్ ఆన్సర్ వచ్చేసి 1/3 అనమాట. అండ్ ఏదైనా మీరు తప్పు పెట్టారంటే 1/3 మార్క్ అయితే కట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, అలానే టైర్ 2 ఇచ్చాడు. సో సిలబస్ చూడండి, టైర్ 1 సిలబస్ ఇది. ఓకేనా. మన ఛానల్లో ఆల్రెడీ మనకి రేషియో, ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, ఓకేనా, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ జరుగుతుంది. ఓకేనా. ఈ టాపిక్స్ అన్నీ అయిపోయాయి. మిగతా టాపిక్స్ కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. సో మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ అయితే చూడండి. చాలా ఈజీగా తెలుగులో చెప్పాను. అండ్ నేను ఎస్ఎస్సి స్టాండర్డ్లో చెప్పాను కాబట్టి ఎస్ఎస్సికి ప్రిపేర్ అవ్వాలి ఎవరికైనా మనకి ఆర్ఆర్బి మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, రీజనింగ్ అయితే అనాలజీ, కంప్లీషన్ ఆఫ్ నెంబర్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆల్మోస్ట్ సేమ్ సిలబస్సే ఉండిద్ది. పెద్ద చేంజ్ అయితే ఉండదు అనమాట ఎస్ఎస్సికి, ఆర్ఆర్బికి. బట్ జిఎస్లో కొంచెం, ఆర్ఆర్బిలో కొంచెం ఎక్కువ డెప్త్ అడగ ఛాన్స్ అయితే ఉంది. ఇదైతే మీరు సిలబస్ చూసుకోవచ్చు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ సిలబస్ అయితే ఇక్కడ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ చూడండి, టైర్ 2 ఇచ్చాడు. టైర్ 2కి 15 times తీస్తానని చెప్పాను కదా. ఇక టైర్ 2కి ఏంటంటే 90 minutes, 50 questions జిఎస్, 35 మ్యాథ్స్, 35 వచ్చేసి రీజనింగ్ అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 120. ఓకేనా. నెక్స్ట్ చూడండి, 1/3 మార్క్ నెగిటివ్ అయితే ఉంటుంది. సేమ్ సిలబస్, పెద్ద చేంజ్ అయితే ఏం లేదు. ఓకేనా. ఫస్ట్ టైర్ 1లో అయితే నార్మలైజేషన్ అయితే ఉండిద్ది. నెక్స్ట్ సిబిఐటి అని చెప్పాను కదా, స్టేషన్ మాస్టర్కి. సో సిబిఐటీలో ఏం చేస్తారంటే, మీరు ఇది ద క్యాండిడేట్ నీడ్ టు సెక్యూర్ ఏ మినిమం టీ స్కోర్ ఆఫ్ 42 marks ఇన్ ఈచ్ ఆఫ్ ద టెస్ట్ బ్యాటరీస్ టు క్వాలిఫై. సో అక్కడ సంథింగ్ టెస్ట్ బ్యాటరీస్ లాగా ఉంటాయి. సో ఈచ్ దాంట్లో 42 marks అయితే రావాలని చెప్పాడు. దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ క్యాండిడేట్స్ రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్ కేటగిరీ. సో ఈ కట్ ఆఫ్ ఏంటంటే అందరికీ ఆ 42 marks అయితే రావాలి. ఇందులో కేటగిరీ అండ్ కమ్యూనిటీకి అయితే రిజర్వేషన్ లాంటిది అయితే ఏం లేదు. ఓకేనా. నెక్స్ట్ చూస్తే క్యాండిడేట్ ఈక్వల్ టు 8 times ఆఫ్ ద నెంబర్ ఆఫ్ టు స్టేషన్ మాస్టర్. ఓకేనా. ఈచ్ ఆఫ్ ద కమ్యూనిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీలో 10 jobs ఉంటే ఓబీసీని 80 members అయితే సిబిఐటికి క్వాలిఫై చేస్తారని చెప్పేసి ఇచ్చాడు ఆఫ్టర్ టైర్ 2. ఓకేనా. నెక్స్ట్ క్యాండిడేట్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఆఫ్ స్టేషన్ మాస్టర్ సచ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ ప్రొడ్యూస్ ద విజన్ సర్టిఫికేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ యాజ్ పర్ అనెక్సర్ ఫర్ ఇన్ ద ఒరిజినల్ డ్యూరింగ్ సిబిఐటి. సిబిఐటి అప్పుడు మనకి విజన్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాలి. అది అనెక్సర్ 6లో ఉందని చెప్పారు. ఫెయిలింగ్ విచ్ దే విల్ నాట్ పర్మినెట్ టు అపేర్ ద సిబిఐటి. సో మీరు ఆ సర్టిఫికేట్ కానీ ప్రొడ్యూస్ చేయకపోతే సిబిఐటి అయితే రాయనివ్వరు అనమాట, ఈ టెస్ట్ అయితే రాయనివ్వరు. ఓకే. క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ ఆఫ్ ద టెస్ట్ బ్యాటరీస్ ఆఫ్ సిబిఐటి ఫర్ కన్సిడరింగ్ దెమ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టేషన్ మాస్టర్. సో మీరు ఆ పోస్ట్కి కన్సిడర్ అవ్వాలంటే ప్రతి టెస్ట్ బ్యాటరీలో క్వాలిఫై అయితే అవ్వాలి. అంటే క్వాలిఫై మార్క్ 42 marks అయితే తెచ్చుకోవాలి. స్టేషన్ మాస్టర్కి మెరిట్ లిస్ట్ ఎలా ఉంటుందంటే, మనకి సిపిటి 1 ఉంది కదా, టైర్ 1 ఉంది కదా,
ఇందులోంచి 30% వెయిటేజ్ తీసుకుంటాడు. అండ్ టైర్ 2లో 70% వెయిటేజ్ అయితే తీసుకుంటాడని చెప్పేసి చెప్పారు. 70% వెయిటేజ్ ఆఫ్ మార్క్ obtained in second stage CBT అండ్ 30% వెయిటేజ్ ఫర్ ద మార్క్స్ obtained in టైర్ 1 కాదు, ఇది 30% CBAT. ఓకేనా, CBAT అంటే మనకు ఉంది కదా, పైన మనకి ఈచ్ బ్యాటరీలో 42 మార్క్స్ రాయాలని చెప్పింది చూడండి. దీనికి 30%, టైర్ 2కి 70%. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మిగతా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి అయితే టైపింగ్ అయితే ఉంటుంది. టైపింగ్ కూడా 20 వాట్స్ పర్ మినిట్ ఇంగ్లీష్, హిందీలో అయితే 25 వాట్స్, ఇంగ్లీష్లో అయితే 30 వాట్స్ పర్ మినిట్, హిందీలో అయితే 25 వాట్స్ పర్ మినిట్ అయితే మీరు టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూస్తే ఎగ్జామ్షన్ ఇన్ టైపింగ్ స్కిల్ టెస్ట్ మే బీ ఎక్స్టెండెడ్ టు ద who are permanently disabled due to blindness, low vision. సో మీరు ఇక్కడ చూడండి, కొన్ని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆర్ సమ్ డిసీజ్ అయితే ఇచ్చారు. వాళ్ళకైతే స్కిల్ టెస్ట్ అయితే ఉండదు, ఎగ్జామ్షన్ అయితే ఉంది స్కిల్ టెస్ట్లో. ఓకేనా, నెక్స్ట్ చూడండి, అండ్ ఈ పోస్ట్ అన్నిటికీ CBT 2 ఉంది కదా, దీంట్లో మెరిట్ లిస్ట్ ప్రకారమే ఇస్తారు. టైపింగ్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట టైపింగ్ అనేది. మీరు 30 వాట్స్ పర్ మినిట్ టైప్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీరు ఆప్షన్స్ పెట్టిన డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత ఇది ఇంకా చూడండి, సమరీ. జస్ట్ ఏ పోస్ట్కి చూడండి, గూడ్స్ ట్రైన్ మేనేజర్కి అయితే ఓన్లీ 2 టైర్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉండదు, CBAT ఉండదు. అలాగే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ కూడా ఓన్లీ CBT 1 CBT 2 అయితే ఉంటుంది, స్కిల్ టెస్ట్ అయితే ఉండదు. ఓకేనా, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ అండ్ టైపిస్ట్కి అయితే స్కిల్ టెస్ట్ టైపింగ్ ఉంటుంది. స్టేషన్ మాస్టర్కి అయితే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నార్మలైజేషన్ ఉంటుంది. అండ్ మీరు ఇచ్చేది ఫోటో ఇచ్చేటప్పుడు, సిగ్నేచర్ ఇచ్చేటప్పుడు ఆ పారామీటర్స్లో ఉన్నాయో లేదో చూసుకోండి. ఓకేనా, తర్వాత SC ST సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఇవన్నీ అయితే ఇచ్చాడు మనకి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, SC ST సర్టిఫికేట్ అన్నీ JPEG ఫార్మేట్లు అయితే ఉండాలని చేసి చెప్పాడు. అది ఎంత డేటా లోపు ఉండాలో కూడా చెప్పారు. దానిలో ఓకేనా, డేటా ఎంత ఉండాలో చెప్పేసి ఉంది. స్క్రైబ్ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. స్క్రైబ్ ఫోటో అయితే ఎంత ఉండాలో చెప్పేసి ఉన్నారు, 20 to 50 KB అని. ఓకేనా, ఒకసారి RRB చూస్ చేసుకున్న తర్వాత మన RRB చేంజ్ చేసుకోలేము. ఓకే, ఇంకా ఇదే. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్లో డిఫాల్ట్ లాంగ్వేజ్, తెలుగులో కూడా రాసుకోవచ్చు. బట్ మీరు తెలుగు ఇంగ్లీష్లో మీరు చదివేటప్పుడు ఏదైనా డిఫికల్టీ వచ్చింది అనుకోండి, అంటే కాంట్రరీగా అనిపించింది అనుకోండి, ఇంగ్లీష్లో ఏదైతే ఉందో అదే తీసుకుంటా అని చెప్పేసి చెప్పారు. ఓకే, నెక్స్ట్ చూస్తే ఇంపార్టెంట్ ఇంకా. సో ఇంతవరకే ఇక్కడ ఉంది. సో ఫోటో ఇచ్చినప్పుడు కొంచెం క్లియర్గా ఇవ్వండి. మీరు ఏమైనా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏంటంటే, మీరు సైన్ చేసేటప్పుడు బ్లాక్ లెటర్లో సైన్ చేసినా రిజెక్ట్ అవుతుంది. అండ్ ఫోటో మీరు సరిగ్గా ఇవ్వకపోయినా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మిగతా అన్నీ కొంచెం తెలిసింది కదా, ఇవన్నీ 13 లాస్ట్ డేట్ తర్వాత అప్లై చేయొద్దు ఇవన్నీ. ఓకే, ఈ రెండు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, మనకి ఎగ్జామ్ రాసేటప్పుడు మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేస్తాం, CBT దగ్గర కానీ CBAT దగ్గర కానీ టైపింగ్ దగ్గర కానీ. ఓకేనా, అండ్ మనం సెల్ఫ్ డిక్లరేషన్ అయితే రాస్తాం అన్నమాట. బ్యాక్ సైడ్ అయితే ఒక ఫామ్ అయితే ఇస్తారు, అవన్నీ రాసి మనకి అక్కడ వాళ్ళకే ఇస్తాం. క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు రైట్ ద పారాగ్రాఫ్ ఆఫ్ సెల్ఫ్ డిక్లరేషన్, సైన్ అండ్ అఫిక్స్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఎట్ ద వెన్యూ ఆఫ్ CBT. సో SSC ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి అయితే బాగా ఐడియా ఉంటుంది. ప్రతి ఎగ్జామ్లో ఇవన్నీ మనకి కామన్ అయిపోయి ఉంటాయి SSC వాళ్ళకైతే. ఓకేనా, మనకి మీరు రాసిన తర్వాత మీరు సైన్ క్యాపిటల్ లెటర్లో పెట్టినా రిజెక్ట్ చేస్తారని చెప్పేసి అయితే చెప్పారు. సో ఇలాంటి మైన్యూట్ డీటెయిల్స్ అయితే జాగ్రత్తగా చూసుకోండి. మీరు మన ఆల్రెడీ SSCకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు
త్వరగా వెళ్ళిపోయి అది రాసేసి చివరిలో సైన్ తమ్ బ్లాక్ లెటర్లో పెట్టారనుకో బై మిస్టేక్, సో అప్పుడు మీ క్యాండిడేచర్ క్యాన్సిల్ చేసి రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ మనకి అనెక్జర్స్ ఫార్మాట్స్. ఓబీసీ ఎట్లా ఉండాలి, ఈడబ్ల్యూఎస్ ఎట్లా ఉండాలి అని చెప్పేసి ఇస్తారు. అంటే ఏ జోన్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయని చెప్పేసి ఇది అబ్రివేషన్స్ ఇచ్చాడు. ఓకేనా. ఇది సెంట్రలైజ్ నోటీస్ అబ్జర్వేషన్స్ ఇవన్నీ. చూడండి ఎనెక్జర్స్ ఈ డాక్యుమెంట్ ఏ ఫామ్లో ఉండాలని చెప్పేసి ఎనెక్జర్స్ అయితే ఇచ్చాడు. ఇది ఓబీసీ నాన్ క్రీమిలియర్ డాక్యుమెంట్, డిక్లరేషన్, ఓబీసీ డిక్లరేషన్. ఓకేనా. ఇది ఇన్కమ్ అండ్ అసెస్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై ద ఈడబ్ల్యూఎస్. ఓకేనా. ఆ డాక్యుమెంట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ఈబీసీ. సో ఇవన్నీ అయితే ఇచ్చారు, డిక్లరేషన్స్ ఇచ్చారు. ఓకే. డిసేబిలిటీ స్క్రైబ్ కానీ సో అన్నీ అయితే ఇచ్చారు, సర్టిఫికేట్ ఆఫ్ డిసేబిలిటీ. మనకి ఇంకోటి డైరెక్ట్గా వెళ్ళి 78 పేజీకి వెళ్దాం. ఇదైతే సికింద్రాబాద్ జోన్ వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఓకేనా. మీరు కావాలని చూసుకోవచ్చు. దేంట్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి చూసుకోవచ్చు. చీఫ్ కమర్షియల్ క్లర్క్ టోటల్ 20 జాబ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. జనరల్ ఎంత, స్టేషన్ మాస్టర్ 10, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 280. ఓకేనా. అండ్ ఎస్సీఆర్ ఈసీఆర్ 2 ఉన్నాయి. ఓకే. 9 ఇక్కడ. జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 141, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ మొత్తం 478. సో కొన్ని తక్కువ అని చెప్పుకోవచ్చు కంపారిటివ్ అదర్ జోన్స్. మన జోన్కి కొన్ని తక్కువ వేకెన్సీసే వచ్చాయి. ఓకేనా. బట్ నో ప్రాబ్లం, మీరైతే కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి, ఈజీగా జాబ్ అయితే క్రాక్ చేయొచ్చు. ఓకేనా. ఆల్ ద బెస్ట్ గైస్. మన ఛానల్ని మళ్ళీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఆల్రెడీ అర్థమెటిక్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఉన్నాయి. ఆల్రెడీ అప్లోడ్ చేసిన టాపిక్స్లో అన్ని చూడటానికి ట్రై చేయండి. సో చాలా క్లియర్గా ఈజీగా తెలుగులో అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్పాను. ఓకేనా. క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది, బట్ ఎక్స్ప్లెనేషన్ అంతా తెలుగులో అయితే చెప్పాను. అండ్ మీరు ఆ వీడియోస్ కవర్ చేసేటప్పుడు మిగతా వీడియోస్ కూడా మొత్తం నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను, మిగతా టాపిక్స్ కూడా. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ క్లాసెస్. బాయ్.